ప్రేక్షకులకి నమస్కారం అండి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? పారిజాత చెట్టు దగ్గర. పారిజాతం అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరని నేను అనుకుంటున్నానండి. భగవంతుడికి కూడా ఈ పుష్పాలని రోజు పూజ చేస్తూ ఉంటారు. ఇది పారిజాతం యొక్క పువ్వండి. దీని తొడిమ ఇలాగా పింక్ కలర్‌లో ఉంటుంది. ఇది పుష్పం అనమాట. ఇయి నైట్ విడిసి ఉదయం వచ్చేటప్పటికి ఎక్కువ రాలిపోతా ఉంటాయండి. చాలామంది ఏం చేస్తారంటే ఈ రాలిపోయిన పువ్వుల్ని తీసుకెళ్ళి భగవంతుడికి సమర్పిస్తూ ఉంటారు. ఈ పారిజాత పుష్పం అనేది ఎట్టి పరిస్థితుల్లో నేల మీద పడింది భగవంతుడికి పెట్టకూడదండి. ఓన్లీ చెట్టు నుంచి సేకరించి మాత్రమే పూజా ద్రవ్యంగా భగవంతుడికి సమర్పించాలి. మంచి సువాసన వస్తుంది. బ్రహ్మాండంగా పువ్వులు పూస్తుంది. దేవుడికి పూజ చేయడానికి పనిచేస్తుంది. ఇంతవరకునే మన వాళ్ళకి దీని మీద అవగాహన ఉంటుందండి. ఈ ఆకు పారిజాతం ఆకు ఏదైతే ఉందో ఈ ఆకుని తీసుకుని మీరు కొంచెం కట్ చేసుకుని ఉడికి నీళ్ళలో వేసి ఒక్క ఉడికిన తర్వాత తీసేసండి. దీంతోటి మీరు పప్పులో వేసుకోవచ్చు, ఇగురు వండుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. ఏదైనా సరే చేసుకోవచ్చండి. ఇందులో మన శరీరానికి కావాల్సిన అనేక రకాల మినరల్స్ ఉన్నాయండి ఇందులో. అద్భుతమైన మినరల్స్ ఉన్నాయి. అదేవిధంగా చిన్న చిన్న బ్యాక్టీరియాని గానీ, పొట్టలో ఉన్నది గానీ, లేకపోతే మన థ్రోట్ నుంచి లోపలికెళ్ళేటప్పుడు గానీ, ఆ బ్యాక్టీరియాని చంపటానికి కూడా ఒక చక్కని లక్షణం ఈ పారిజాతం ఆకులో ఉందండి. చాలా బలం అన్నమాట ఇది. మనం తోటకూర వండుకుంటాం, లేకపోతే గోంగూర వండుకుంటాం. కొన్ని ఆటిలకి అలవాటు పడిపోయాం. ఆయుర్వేదంలో అనేక ఆకుల్ని మనం కూరలుగా గానీ, పచ్చడిగా గానీ, వేపుడుగా గానీ చేసుకొని తినొచ్చు. అద్భుతమైన గుణాలుంటాయి వీటిల్లో. ఆకుకూర మనం తోటకూర, మెంతికూర, పాలకూర ఎలా తింటున్నామో అనేక వృక్షాల యొక్క ఆకులను కూడా కూర వండుకొని తినొచ్చండి. అర్థమైంది కదండీ! అదేవిధంగా దీనికి గింజలు రాలిపోయినాయండి. ఇక్కడ ఉన్నాయి. కొద్దిగా ఒక 2 ఉన్నాయి. ఇవి కూడా పగిలిపోయి ఉన్నాయి. అంటే దీని లోపల సీడ్స్ రాలిపోయి ఉంటాయి. ఈ పారిజాతం కాయలు గుత్తులుగా విపరీతంగా కాస్తుందండి. ఈ పువ్వులు ఎన్నొస్తే అన్ని కాయలు. ఈ కాయలు మీరు కలెక్ట్ చేసుకొని ఎండబెట్టుకుంటే దాని లోపల విత్తనాలు ఉంటాయి కదా! ఆ విత్తనాలని సేకరించుకోండి. సేకరించుకొని ఇవాళ 100కి 99 మంది డాండ్రఫ్ అని బాధపడుతున్నారు. అర్థమైందండి? డాండ్రఫ్. ఇలాగ జుట్టు దులిపితే దురద. ఇలా దులిపితే పొట్టులాగా రాలుతా ఉంటుంది. ఆ డాండ్రఫ్ అనే దానికి అనేక రకాలైన మందులు అమ్ముతున్నారండి షాపుల్లో. ఎన్నో రకాలు. ఆ డాండ్రఫ్ తగ్గాలంటే మీరు ఈ విత్తనాలు సేకరించుకుని సన్నటి చూర్ణం లేదంటే ఆ విత్తనాలతోటి ఒక పేస్ట్ తయారు చేసుకోండి. పల్చని పేస్ట్. ఆ పేస్ట్‌ని మీరు కొబ్బరి నూనెలో కలుపుకోండి. ఒక 100 గ్రాములు కొబ్బరి నూనె ఉంటే 300-400 గ్రాములు పేస్ట్. ఈ పేస్ట్‌ని కలుపుకొని తైలపాక విధి అంటాం కదా ఆయుర్వేదంలో. అలా సన్నటి మంట మీద ఉడికించి దాన్ని అప్పుడు చెమ్మ లేకుండా చూసుకొని వడపోసుకొని ఆ తైలం గనక మీరు రాసుకుంటే డాండ్రఫ్ అనేది చుండ్రు అంటాం కదండీ! అది మీకు వితిన్ 1 వీక్‌లో పూర్తిగా తగ్గిపోతుందండి. లేదు మీకు కొబ్బరి నూనెలో చేసుకునే అంత ఓపిక లేదు. దీని విత్తుల యొక్క చూర్ణాన్ని నీళ్ళలో కలిపి డైరెక్ట్‌గా రాసుకున్నా కూడా సేమ్ గుణం కనపడుతుందండి. ఎందుకంటే ఆయిల్ అనేది చేసుకున్నారనుకోండి, ఒక్కరోజు చేసుకుంటే సరిపోతుంది. ఒకరోజు కష్టపడితే. అది 2, 3 నెలలు మీరు వాడుకోవచ్చు. అదే మీరు విత్తుల చూర్ణంగా రోజు పేస్ట్ చేసుకొని రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, మిమ్మల్ని తైలం తయారు చేసుకొని వాడుకోమని చెప్తున్నానండి. అర్థమైంది కదండీ! ఈ పారిజాత చెట్టు అనేది ఓన్లీ దేవుడి దానికే కాదు, అనేక రకాలైన అద్భుత గుణాలు దీని ఆకులోని, దీని విత్తనంలోని ఉన్నాయి. అలాగే దేవుడికి సమర్పించేటప్పుడు ఏం చెప్పానండి నేను? దీనికున్న ఈ పువ్వుల్ని కోసి మాత్రమే వాడాలి. నేల మీద పడితే దీని శక్తి పోతుందని చెప్తారండి పెద్దవాళ్ళు. అందుచేత దీన్ని చెట్టుకుండగానే కోసుకొని దేవుడికి సమర్పించండి దయచేసి. ఈ 2 రకాలైన మందులు చేసుకొని మీరు హ్యాపీగా దీన్ని వాడుకోండి. ఈ పారిజాతానికి మరొక పేరే పారిభద్ర అని కూడా అంటారండి దీన్ని. పారిజాతం యొక్క పేరు. నేను గత వీడియోలో చెప్పినట్టు, ఈ వీడియోలో చెప్తున్నట్టుగా పప్పులో వేసుకొని తిన్నా, లేకపోతే కూరగా వండుకున్నా, లేదు ఈ ఆకుని ఆరబెట్టుకుని మీరు దీని చూర్ణం గానీ, కషాయం గానీ తాగినా కూడా మీకు జ్వరం తగ్గుతుందండి. నరాలకు అద్భుతమైన శక్తినిస్తుంది. పొట్టలో ఉన్న క్రిములను చంపుతుంది. అలాగే నడునొప్పులు కూడా తగ్గుతాయండి. అంటే వాత నొప్పులు తగ్గడానికి కూడా ఇది చక్కగా పనిచేస్తుందండి.
వాత నొప్పులు, నడుము నొప్పులు ఇయన్నీ తగ్గుతాయని రాశారంటే ఇందులో కాల్షియం కూడా డెఫినిట్‌గా అద్భుతమైన కాల్షియం ఉంటుందని అర్థం మనకి. అక్కడే మనకు అర్థమైపోతుంది. నరాలకి ఏదైతే బలం కావాలో, శక్తి కావాలో, నరాల పైనున్న కోటింగ్ గానీ, లోపలున్న కోటింగ్ గానీ ఈటిలనన్నీ కాపాడడంలో అద్భుతంగా పనిచేస్తుందండి. దీని కషాయం తాగొచ్చు, లేదా పచ్చిదాని రసం తాగొచ్చు. ఇయన్నీ మనం ఇలా వాడలేము అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, దీని యొక్క ఆకుని వేడి నీళ్ళలో ఉడకబెట్టుకొని తీసిన తర్వాత ఆ పసిరి వాసన అనేది పోతుంది కాబట్టి, మీరు పచ్చడి చేసుకున్నా, లేక మీరు దీన్ని ఇగురుగా వండుకున్నా, లేకపోతే పప్పులో వేసుకున్నా, ఎక్కువగా అందరూ పప్పులో వేసుకోవడానికే చూసేవారండి పూర్వం. దీన్ని పప్పులో కూడా వేసుకొని వండుకునేవారు. ఆ విధంగా వాడుకుంటే నేను చెప్పిన లక్షణాలన్నీ ఇందులో ఉన్నాయండి. పైత్యాన్ని తగ్గిస్తుంది, కఫాన్ని తగ్గిస్తుంది. అంటే దగ్గు అయ్యి తగ్గడానికి కూడా ఇమ్యూనిటీ పెంచుతుందనమాట. ఎముకలకు గానీ, నరాలకు గానీ, టోటల్ బాడీకి గానీ చక్కగా పనిచేస్తుందండి. ఈ పారిజాతాన్ని ఏదో పువ్వులే కదా, దేవుడికి ఇచ్చుకుందాం అని అనుకోవద్దు. ఇదే ఆకుని మీరు సిటీలో ఉన్నవాళ్ళు కోసుకున్నారనుకోండి, ఒక్క 5 నిమిషాలు నీళ్ళలో నానబెట్టి క్లాత్ తోటి తుడుచుకోండి. లేకపోతే ఏమవుతుందంటే ఈ ఆకు నిండా ఈ మన వాహనాల యొక్క మసే ఉంటుందండి దాని మీద. అది వండుకొని తిన్నారనుకోండి చాలా ప్రమాదం. దయచేసి ఫ్రెష్‌గా ఉన్నయే వండుకోవటానికి ప్రయత్నించండి. అర్థమైంది కదండీ! నమస్కారం అండి.